First problem. Solid axis perpendicular to, so this is our HP. Yeah, solid axis perpendicular to HP and parallel to VP. So this is our VP. Solid axis perpendicular to HP and parallel to VP. Okay, so we will read the problem. A hexagonal pyramid of side 25 and axis 50 has its base on HP and a side of the base parallel to and 25 in front of VP. Draw its projections. Okay, so I'll take the solid here. Okay, and I will show you the position of that particular solid. So what is the solid here? It is a hexagonal pyramid. So this one is very important. So ఈ pyramid అనేది, so this is very important. Okay, so pyramid అంటే ఎలా ఉంటుందని తెలుసు మీకు. సో pyramid అంటే ఈ అన్ని పాయింట్స్, ఓకే, సో ఈ కార్నర్స్ నుంచి వచ్చిన ఈచ్ ఇండివిజువల్ ఎడ్జెస్ పైకి పోయి జాయిన్ అయి ఉంటాయి. సో ఇలాంటి టైప్ ఆఫ్ దాన్ని ఏమంటాము? సో పిరమిడ్ అంటాం అనమాట. సో పిరమిడ్స్ జనరల్ గా ఒక వ్యూలో ట్రూ షేప్ కనిపించాయి అనుకోండి, ఇంకొక వ్యూలో ఎట్లా కనిపిస్తాయంటే ట్రయాంగిల్స్ మాదిరి కనిపిస్తాయి. అదే ప్రిజమ్స్ అయితే, ప్రిజమ్స్ అనుకోండి, ఒక వ్యూలో ట్రూ షేప్ కనిపిస్తే ఇంకొక వ్యూలో రెక్టాంగిల్స్ మాదిరి కనిపిస్తాయి. సో యూ కెన్ సీ దట్ హియర్. ఓకే, ప్రిజమ్స్ ఒక వ్యూలో ట్రూ షేప్ కనిపిస్తే ఇంకొక వ్యూలో రెక్టాంగిల్స్ మాదిరి కనిపిస్తాయి. అదే పిరమిడ్స్ వచ్చేసి ఒక వ్యూలో ట్రూ షేప్ కనిపిస్తే ఇంకొక వ్యూలో వచ్చేసి ట్రయాంగిల్స్ మాదిరి కనిపిస్తాయి. ఓకేనా? సో ఇప్పుడు మీకు ఇండైరెక్ట్ గా నేను ఏం చెప్తున్నాను ఇక్కడ అంటే, ఒక వ్యూ అంటే ఫ్రంట్ వ్యూలోనో టాప్ వ్యూలోనో ఏదో దాంట్లో ఐ విల్ టెల్ యూ వేర్ ఎగ్జాక్ట్లీ ద హెక్సగన్ వీ కెన్ సీ. అంటే ఒక వ్యూలో హెక్సగన్ కనిపిస్తుంది, ఇంకో వ్యూలో ఏం కనిపిస్తుంది, ఎట్లా కనిపిస్తుంది ఇది? ఇట్ విల్ బి సీన్ యాజ్ ఏ ట్రయాంగిల్. ఓకే, హెక్సాగనల్ పిరమిడ్ ఆఫ్ సైడ్ 25 అండ్ యాక్సిస్ 50 హ్యాస్ ఇట్స్ బేస్ ఆన్ హెచ్పి. ఇదే కదా బేస్ అంటే. అంటే మనకి పిరమిడ్స్ లో ఏముంటాయి? ఒకటే ఒక బేస్ ఉంటుంది. అదే ప్రిజమ్స్ అనుకోండి, రెండు సిమిలర్ బేసెస్ ఉంటాయి. ఓకేనా? ఉన్న ఒక బేస్ ఎక్కడ ఉంది? హారిజాంటల్ ప్లేన్ మీద ఉంది. ఓకేనా? అండ్ ఏ సైడ్ ఆఫ్ ద బేస్, సైడ్ ఆఫ్ ద బేస్ అన్నా బేస్ ఎడ్జ్ అన్నా కూడా సేమ్ అంతా ఒకటే. ఈ సైడ్ ఆఫ్ ద బేస్ వచ్చేసి ప్యారలల్ టు అండ్ 25 ఇన్ ఫ్రంట్ ఆఫ్ విపి. సో ఈ సైడ్ ఆఫ్ ద బేస్ విపికి ప్యారలల్ గా ఉండి, సో ఎంత దూరంలో ఉంది? సో ఇట్ ఈస్ హ్యావింగ్ ఎ డిస్టెన్స్ ఆఫ్ 25 mm. ఓకేనా? సో డ్రా ఇట్స్ ప్రొజెక్షన్స్. సో ఇలాంటి ప్రాబ్లమ్ సాల్వ్ చేయాలంటే వీ నీడ్ జస్ట్ వన్ ఫ్రంట్ వ్యూ అండ్ వన్ టాప్ వ్యూ టు సాల్వ్ ద ప్రాబ్లం. సో ఈ ప్రాబ్లం లో ఫస్ట్ లోనే ఎక్స్వై రెఫరెన్స్ లైన్ గీయకుండా, ఓకేనా? సో ఎక్స్వై రెఫరెన్స్ లైన్ ఎందుకు గీయకూడదు అంటే, గీసినా కూడా నో ప్రాబ్లం. బట్ జనరల్ గా సో మీరు నేర్చుకున్నది హెక్సగన్, అంటే నా స్టూడెంట్స్ నేర్చుకున్నది యూ హావ్ లెర్న్ టు డ్రా ద హెక్సగన్ సో బై మీన్స్ ఆఫ్ సర్కిల్ మెథడ్. ఓకే, ఆ సర్కిల్ మెథడ్ లో మనం ఏం చేస్తున్నాము? ఫస్ట్ హెక్సగన్ 2 సైడ్స్ హారిజాంటల్ రావాలా, హెక్సగన్ 2 సైడ్స్ వర్టికల్ రావాలా అని చెప్పి ఆ ప్రొసీజర్ నేర్చుకున్నాం కదా. సో దాని తర్వాత హెక్సగన్ వచ్చిన తర్వాత దాంట్లో ఒక సైడ్ ఏ దానికి ప్యారల్ గా ఉంది? విపికి ప్యారల్ గా ఉంది అంటే అక్కడ నుండి 25 దూరంలో మన ఎక్స్వై రెఫరెన్స్ లైన్ గీసుకుంటే ప్రాబ్లం సాల్వ్ అవుతుంది. సో ఇండైరెక్ట్లీ వాట్ ఐఎమ్ టెల్లింగ్ యూ ఈస్, ఫస్ట్ ఇఫ్ యూ డ్రా ద ఎక్స్వై రెఫరెన్స్ లైన్, సో ఇన్ దట్ వన్ ఆఫ్ ద సైడ్ ఆఫ్ ద బేసిస్ ప్యారలల్ టు అన్నాడు కదా. సో ఈ ఫస్ట్ ఎడ్జ్ ఎంత తీసుకోవాలి? యాక్చువల్ గా 25 దూరంలో తీసుకొని అక్కడ నుంచి, సో దిస్ హౌ యు ఆర్ సపోజ్ టు కంప్లీట్ యువర్ వాట్ ఈస్ దిస్ వన్? హెక్సగన్. ఓకేనా? ఇది కంప్లీట్ చేయడానికి నేనేమంటున్నానంటే, మనం జనరల్ సర్కిల్ మెథడ్ లో గీస్తానం కాబట్టి ఇది హెక్సగన్ అనేది. ఓకేనా? డైరెక్ట్లీ డోంట్ డ్రా ద ఎక్స్వై రెఫరెన్స్ లైన్. ఫస్ట్ యూ కంప్లీట్ ద హెక్సగన్ ఇన్సైడ్ దిస్ పర్టికులర్ సర్కిల్. ఆ సర్కిల్ లో ఒక ఎడ్జ్ వస్తుంది కదా, ఇట్లాంటి ఎడ్జ్. ఈ ఎడ్జ్ ప్యారలల్ టు విపి ఉందంటే ప్యారలల్ టు ఎక్స్ అన్నట్టు. అదే దూరంలో ఉన్నట్టుగా 25. సో 25 దూరంలో అప్పుడు ఎక్స్వై రెఫరెన్స్ లైన్ గీస్తే సరిపోతుంది అంటున్నాను. ఓకేనా? రెండు అంటే మీరు యాంగిల్ మెథడ్ లో నేర్చుకుంటే ఇట్లా గీసినప్పుడు పర్వాలేదు. ఓకేనా? సో నథింగ్ టు వరీ అట్ ఆల్. ఓకే, సో నౌ వాట్ ఐ హావ్ డన్ హియర్ ఈస్ ఐ హావ్ డ్రాన్ a circle. What should be the diameter of the circle, or what should be the radius of the circle? The radius of the circle should be exactly same as the hexagon side. Hexagon side anta ikkada it is 25 mm. Hexagon side వచ్చేసి 25 mm కాబట్టి 25 mm కంపాస్ ని తీసుకొని ఒక సెంటర్ తీసుకుంటాం కదా, ఆ సెంటర్ నుంచి మనం ఏం చేసింటాము? సో we would have drawn our what is this one? circle. సో ఇప్పుడు ఏం చేయాలంటే, మనకు 2 sides of the hexagon horizontal అనేది నేర్చుకున్నారు చూడండి. సో that type of this one you are supposed to draw. Okay na? I mean you are supposed to draw a horizontal line passing through the center. So horizontal line draw చేసిన తర్వాత, so now what you are supposed to do, ఈ హారిజాంటల్ లైన్ మన సర్కిల్ కి 2 పాయింట్ల దగ్గర టచ్ అవుతుంది. ఆ పాయింట్ దగ్గర నుంచి వన్స్ అగైన్ 25 mm కంపాస్ మీద తీసుకొని, సో పైన ఒక ఆర్క్, నెక్స్ట్ కింద ఒక ఆర్క్, ఈ లెఫ్ట్ సైడ్ సెంటర్ తో. అలాగే రైట్ సైడ్ ఈ సర్కిల్, ఈ హారిజాంటల్ లైన్ ఎక్కడైతే టచ్ అవుతున్నాయో పైన ఒక ఆర్క్, నెక్స్ట్ కింద ఒక ఆర్క్. సో డ్రా చేస్తే,
So we are going to get those points, and now if I join all those points by means of some dark line, so I am going to get a neat hexagon with the two sides horizontal. So two sides horizontal అని చూడండి, ఆ హెక్సగన్ వచ్చేస్తుంది నాకు. సో ఈ హెక్సగన్ వచ్చిన తర్వాత మోస్ట్లీ మీరు ఇవి ఎరేస్ చేసినా పర్వాలేదు, ఎరేస్ చేయకుండా అలాగే ఉన్నా కూడా మనకేమీ ఇబ్బంది ఏం లేదు. ఓకేనా? సో సిన్స్ దెర్ ఈస్ అన్ ఆప్షన్ ఫర్ మీ టు ఎరేస్ దట్ వన్, సో వాట్ ఐ ఆమ్ డూయింగ్ హియర్ ఈస్ ఐ ఆమ్ జస్ట్ ట్రైంగ్ టు erase those things, even this line also. Okay na? So now ఈ దీని నుండి at a distance of how much, at a distance of 25 mm I am going to draw my xy reference line. Okay na? సో ఇప్పుడు ఇక్కడ నుండి ఈ డిస్టెన్స్ ఎంత, సో దిస్ పర్టికులర్ డిస్టెన్స్ ఈస్ ఎగ్జాక్ట్లీ ఈక్వల్ టు 25 mm. సో మనకు ప్రాబ్లంలో అడిగినట్టుగా వన్ ఆఫ్ ద సైడ్ ఆఫ్ ద బేస్ ఇస్ ప్యారలల్ టు అండ్ 25 mm ఇన్ ఫ్రంట్ ఆఫ్ బీపీ అని ఉంది కదా, సో అది గీసినట్టు. సో నౌ ఐఎమ్ గోయింగ్ టు నేమ్ దిస్ వన్ యాజ్ ABCD అండ్ EF. సో ABCDEF అని వచ్చిన తర్వాత నౌ ద ఇంపార్టెంట్ థింగ్ ఈస్, మనం జనరల్ గా ఏం చేస్తామంటే పిరమిడ్స్ లో మన ట్రూ షేప్ ఉంది కదా, ఇప్పుడు ఇదేంది హెక్సాగనల్ పిరమిడ్. హెక్సాగనల్ పిరమిడ్ కి ట్రూ షేప్ ఏంది హెక్సగన్. ఓకేనా? ఈ ట్రూ షేప్ ఏ వ్యూలో అయితే వస్తుందో దాని మధ్యలో ఉన్న లైన్స్ అన్ని ఏం చేయాలంటే వీఆర్ సపోజ్ టు డ్రా డార్క్. ఓకే, ఐఎమ్ టాకింగ్ వాట్ లైన్స్ ఐ విల్ టెల్ యూ. ఓకే, ఐఎమ్ టాకింగ్ అబౌట్ AD, I am talking about BE, I am talking about FE, FC. Okay, why these lines are needed to be drawn dark? Because hexagonal pyramid కాబట్టి ఇది ABCD అన్నాం అనుకోండి, ఇది ఏంది AO అనే ఒక ఫేస్ ఎడ్జ్, BO అనే ఫేస్ ఎడ్జ్, CO అనే ఫేస్ ఎడ్జ్. సో ఇలాంటి అన్ని ఫేస్ ఎడ్జెస్ కూడా ఓకేనా, సో ఎలాగుంటాయి అంటే టాప్ వ్యూ నుంచి చూసినప్పుడు చాలా చిన్న లైన్స్ మాదిరి కనిపిస్తాయి. ఆ లైన్స్ ఈ లైన్స్ అనమాట. సో AO, BO, CO, DO, EO అండ్ FO. ఓకే, సో మనం ప్రిజం లో అట్లా చేయము. సో ప్రిజం లో ఏం చేస్తామంటే ఈ బయట ABCD ఇస్తాం చూడండి, అక్కడే మళ్ళీ 1 2 3 4 ఇస్తాం జనరల్ గా. ఎందుకు 1 2 3 4 ఇస్తాము? సపోజ్ నేను పట్టుకున్న స్క్వేర్ కదా, సో స్క్వేర్ లో పైన నేను ABCD అని ఇచ్చాను అనుకోండి, అట్లాగే కింద ఉన్న స్క్వేర్ కూడా ఏమి ఇవ్వాలంటే నోటేషన్స్ ఇవ్వాలన్నమాట. కింద ఏమి ఇస్తాను నేను 1 2 3 4 అని ఇస్తాను. సో పైన చూసినప్పుడు A కనిపిస్తుంది కానీ 1 కనబడదు కాబట్టి A(1), B(2), C(3), D(4) అని చెప్పి బయటే రాస్తాం కానీ మనకు ఈ వర్టికల్ ఎడ్జెస్ అన్ని ఏమైపోతున్నాయి టాప్ వ్యూలో, అవి పాయింట్ మాదిరి అయిపోతాయి. కాబట్టి ప్రిజం ఎప్పుడైనా గీస్తాను, అది ఎనీ ప్రిజం, నాట్ ఓన్లీ స్క్వేర్ ప్రిజం, హెక్సాగనల్ ప్రిజం, పెంటాగనల్ ప్రిజం, ట్రయాంగులర్ ప్రిజం, ఏ ప్రిజం గీసినా కూడా మధ్యలో లైన్స్ డార్క్ గా గీయము. ఎప్పుడైతే పిరమిడ్ గీస్తున్నామో, this is very important point. Many students will forget to draw these inner lines dark, so please be very careful that whenever you are drawing a pyramid, you are supposed to draw these inner lines dark in the true shape. Okay, so now coming to the front view, so I need to take all these points to the front view, something like this. This F and this is your B comma F, this is for the axis, and this is for your C comma E, and this is for your D. Okay, now where is the base? The entire base is resting on the horizontal plane. So horizontal plane మీద బేస్ అంతా ఉంది అంటే దీనికి సంబంధించిన 6 పాయింట్స్ ఎక్కడ ఉంటాయి? దీనికి సంబంధించిన 6 పాయింట్స్ హారిజాంటల్ ప్లేన్ మీద ఉంటాయి. కాబట్టి ఫ్రంట్ వ్యూ నుంచి చూసినప్పుడు అవి ఎక్కడ కనిపిస్తాయి? Those all points will be there on the XY reference line itself. How the front view will be seen? The front view will be seen like a triangle. Okay, so నేను ఇప్పుడు ఒక లైన్ ని డార్క్ గా గీస్తాను. That line represents what? That line represents the base of the pyramid. ఈ బేస్ అంతా ఏం షేప్? హెక్సాగన్ షేప్ ఉంటుంది కదా. హెక్సాగన్ అంతా ఒక హెక్సాగనల్ ప్లేన్ అంతా HP మీద ఉన్నట్టు ఉంటుంది. సో ఆ హెక్సాగనల్ ప్లేన్ మాదిరి ఉన్న ఈ బేస్ అంతా ఫ్రంట్ వ్యూ ఎట్లా కనిపిస్తుంది? లైన్ కనిపిస్తుంది, లైన్ మాదిరి. ఆ 6 పాయింట్స్ కూడా దాని మీదే ఉండిపోతుంది. ఓకేనా? సో నౌ ఐ కెన్ గివ్ ద నేమ్స్ ఫర్ ద ఫ్రంట్ వ్యూ. సో ఇది A అయితే ఇది A'. నెక్స్ట్ దిస్ వన్ ఈస్ సో హియర్ మనం ప్లేన్స్ లో కూడా నేను జనరల్ గా ఇట్లా ఒక యారో మార్క్ పెట్టేవాడిని. దట్ యారో మార్క్ విల్ బి ఫర్ ఫ్రంట్ వ్యూ అని చెప్తాను జనరల్ గా. ఎందుకు? ఇక్కడ మనకు హెక్సాగన్ గీసిండేది ఏం వ్యూ? అది వచ్చేసి టాప్ వ్యూ. అది టాప్ వ్యూ అయితే టాప్ వ్యూ కి ఇట్లా ఒక యారో మార్క్ పెట్టానంటే సో ఇట్ ఈస్ ఫర్ ద ఫ్రంట్ వ్యూ అని అర్థం. ఓకేనా? సో ఫ్రంట్ వ్యూలో మనకి ఏమేమి కనిపిస్తాయి? ABCD. ఓకేనా? మనకి ఏమేమి కనపడవు? EF కనపడవు. ఓకేనా? EF వెనకాల పక్కన ఉన్నాయి. ఓకేనా? సో వెనకాల పక్క ఏవైతే ఉన్నాయో జనరల్ గా దాన్ని ఏం చేస్తామంటే డాటెడ్ లైన్స్ గీస్తాం. కానీ ఈ ఫిగర్ లో దాన్ని డాటెడ్ లైన్ గీయలేము. దాన్ని F ని E ని. ఓకేనా? ఎందుకు డాటెడ్ లైన్ గీయలేమంటే మీరు ఇట్లా పైకి ప్రొజెక్షన్స్ తీసుకొని పోయినప్పుడు ఓకేనా, సో ఈ B అనే ప్రొజెక్షన్ అట్లాగే F అనే ప్రొజెక్షన్ దే ఆర్ ఇన్ ద సేమ్ లైన్. ఓకే, అలాగే ఇట్ సైడ్ తీసుకుంటే
సి అనే ప్రొజెక్షన్ ఈ అనే ప్రొజెక్షన్ రెండు సేమ్ లైన్ లో వస్తాయి కాబట్టి సో వీ కెనాట్ షో ద డాటెడ్ లైన్ ఇన్ దిస్ పర్టికులర్ ప్రాబ్లం. సో అందుకని ఇక్కడ ఏం రాస్తామంటే ఫ్రంట్ వ్యూలో బి డాష్ ఆఫ్ ఎఫ్ డాష్ అని రాస్తాము. ఇది వచ్చేసి ఓ డాష్, ఇది వచ్చేసి సి డాష్ ఆఫ్ ఈ డాష్, ఇది వచ్చేసి డి డాష్. ఓకేనా, మనకి యాక్సిస్ హైట్ ఎంత ఇచ్చారు ప్రాబ్లంలో? ద యాక్సిస్ హైట్ ఈస్ 50 mm. సో యాక్సిస్ ఎట్లా గీయాలో చెప్పాను కదా ఇంత ముందుగా. సో ఎట్లాగా లాంగ్ లైన్ డాట్ లాంగ్ లైన్ డాట్ లాంగ్ లైన్ డాట్ లాంగ్ లైన్. సో దీస్ ఆఫ్ యు ఆర్ సపోజ్ టు డ్రా ద యాక్సిస్. సో మనం ఇక్కడ నుంచి చూసినప్పుడు ఎన్ని కార్నర్స్ అయితే కనిపిస్తున్నాయో ఆ కార్నర్స్ మాత్రమే ఫ్రంట్ వ్యూలో ఏం చేస్తాము, డార్క్ గా గీస్తాం అనమాట. సో ఏమేమి కనిపిస్తాయి? ఏ బిసిడి 4 కనిపిస్తాయి కాబట్టి సో ఇక్కడ నుండి ఏ డాష్ దగ్గర నుంచి నౌ ఐఎమ్ గోయింగ్ టు గివ్ దిస్ నేమ్ యాజ్ ఓ డాష్ అండ్ ఓ డాష్. వాట్ ఈస్ ఓ డాష్ అండ్ ఓ డాష్? ఓ డాష్ అండ్ ఓ డాష్ ఈస్ ద యాక్సిస్ విచ్ కెన్ బి సీన్ యాజ్ ఎ లైన్. అది అనేది యాక్చువల్ గా ఇమాజినరీ లైన్. సో ఫ్రంట్ వ్యూలో ఒక లైన్ మాదిరి ఉంటుంది, టాప్ వ్యూలో ఆ యాక్సిస్ ఎట్లా కనిపిస్తుంది, పాయింట్ అయిపోయి ఉంటుంది అనమాట. ఓకేనా, సో నౌ ఐఎమ్ గోయింగ్ టు డ్రా ద ఎడ్జెస్ ఏఓ బిఓ సిఓ డిఓ డార్క్. దిస్ యువర్ a dash of o dash and this is your b dash of o dash and this is your c dash of o dash and this is your d dash of o dash. సో మన ఫ్రంట్ వ్యూ నుంచి చూసినప్పుడు ఏ ఎడ్జెస్ అయితే మనకు కనిపిస్తున్నాయో లేదా ఏ కార్నర్స్ కనిపిస్తున్నాయో ఏ బిసిడి, సో ఏ డాష్ బి డాష్ డి సి డాష్ డి డాష్ అవి 4 మాత్రమే డార్క్ గా గీస్తాం. ఓకేనా, నౌ ఫర్ షోయింగ్ ద డైమెన్షన్. ఓకే, సో డైమెన్షన్ చూపించాలంటే మనకు జనరల్ గా ఏం చెప్తుంటాను నేను, ప్రాబ్లమ్ లో ఏవేవైతే వాల్యూస్ కనిపిస్తున్నాయో ఆ వాల్యూస్ కన్నిటికీ డైమెన్షన్స్ మన ఫిగర్ లో ఉండాలని. ఓకేనా, ఎన్ని వాల్యూస్ కనిపిస్తున్నాయి మీకు? 25, 50 అండ్ 25. ఓకేనా, ఒక 25 ఏంది? ఇన్ఫ్రంట్ డిస్టెన్స్. వాట్ ఈస్ ద అదర్ 25? ద అదర్ 25 ఈస్ రిగార్డింగ్ ద బేస్ ఎడ్జ్ డిస్టెన్స్ ఆఫ్ అవర్ వాట్ ఈస్ దిస్ వన్ హెక్సాగన్. ఓకే, సో ఇట్లా డ్రా చేసిన తర్వాత ఇట్లా డైమెన్షన్ లైన్ గీసి, so what we can do, we can put the arrow marks here and we can neatly write that this is 25 mm. And now one more thing what I need to show here, I need to show the axis height. So ఈ యాక్సిస్ హైట్ చూపించాలంటే ఇక్కడ నుంచి ఇట్లా లైన్ డ్రా చేసి మళ్ళీ ఇక్కడ నుండి ఇట్లా ఒక వర్టికల్ లైన్ డ్రా చేసి, సో ఫర్ దిస్ ఇస్ ద డైమెన్షన్ లైన్. సో ఆ వర్టికల్ లైన్ డ్రా చేసిన తర్వాత now what I can do, so I can put the arrow heads here at both the ends. arrow heads ఎట్లా పెట్టాలో మీకు తెలుసు. ఓకే, అండ్ హియర్ యూ హావ్ టు రైట్ దట్ దిస్ ఇస్ యువర్ 50 mm. యాక్సిస్ హైట్ ఈస్ 50 mm and one of the edges parallel to and 25 in front and the base edge distance of our hexagonal pyramid is 25. Okay, so this is the solution for your problem number 1. So you need to draw all these lines. ఇప్పుడు నేను ఏవేవైతే థిక్ గా డ్రా చేసినానో ఈ ఫిగర్ లో అవన్నీ థిక్ గా గీయాలా. సో మిగతావన్నీ కూడా you are supposed to draw them light. Okay, so now coming to the second problem. A square prism of side 30 and axis 50 has its base on HP. Okay, so for this problem also, what is the base? Where is the base? The base is resting on the horizontal plane. A side of the base, a side of the base anna, base edge anna kuda anta ote anna. A side of the base is inclined at 30 degrees to VP. Okay, so ikkada meeku inclined అని కనపడంగానే don't get confused that it is a single inclination axis problem. ఓకేనా, ఇక్కడ ఇచ్చిన ఇంక్లినేషన్ సైడ్ ఆఫ్ ద బేస్ కి లేదా బేస్ ఎడ్జ్ కి ఇచ్చిన ఇంక్లినేషన్, నాట్ ఫర్ ద యాక్సిస్. యాక్సిస్ కి ఇంక్లినేషన్ ఇచ్చింటే ఏం చేసేవాళ్ళము, యాక్సిస్ ఇంక్లైన్ టు విపి అంటే పర్పెండిక్యులర్ టు విపి పెట్టేవాళ్ళం. ఓకేనా, కానీ దానికి ముందే ఇక్కడ క్లియర్ గా ఏమనుంది, హ్యాస్ ఇట్స్ బేస్ ఆన్ విపి అని ఉంది. ఓకేనా, బేస్ ఎక్కడ ఉంది? ఇట్ ఈస్ ఆన్ బేస్ ఈస్ ఆన్ హెచ్పి అని ఉంది. సో బేస్ హెచ్పి మీద ఉంది కాబట్టి ఇక్కడే మనం ఏం డిసైడ్ చేసేయచ్చు, వీ కెన్ డిసైడ్ వాట్ ఈస్ ద పొజిషన్ ఆఫ్ అవర్ పర్టికులర్ సాలిడ్. వాట్ ఈస్ ద పొజిషన్? The position is perpendicular to HP and parallel to VP. When the solid axis is perpendicular to HP and parallel to VP, టాప్ వ్యూ లో మనకు ట్రూ షేప్ వస్తుంది, ఫ్రంట్ వ్యూ లో వచ్చేసి అది రెక్టాంగిల్ మాదిరి కనిపిస్తుంది అని. ఓకేనా, బట్ హియర్ ఏ స్మాల్ చేంజ్ ఇస్ గివెన్ దట్ ఇన్స్టెడ్ ఆఫ్ ప్యారలల్ లైక్ దిస్, ప్యారలల్ గా ఉండకుండా ఈ వన్ ఆఫ్ ద బేస్ ఎడ్జ్ వర్టికల్ ప్లేన్ నుంచి ఎంత ఇంక్లినేషన్ లో ఉంది, ఇట్లా 30 degrees ఇంక్లినేషన్ లో ఉంది. అండ్ ద యాక్సిస్ 50 mm ఇన్ ఫ్రంట్ ఆఫ్ VP. సో ఇట్లా ఇంక్లినేషన్ లో ఉన్నప్పుడు యాక్సిస్ అనేది ఎక్కడ ఉంటది, దీనికి సెంటర్ లో ఉంటది. ఓకేనా, సో ఈ సెంటర్ లో ఉన్న యాక్సిస్ ఎంత దూరంలో ఉంది అంటున్నాడు, ఇట్ ఈస్ హ్యావింగ్ ఎ ఇన్ఫినిట్ డిస్టెన్స్ ఆఫ్ 50 mm. ఓకే, సో ఈ ప్రాబ్లం లో కూడా ఇట్ ఈస్ నాట్ అడ్వైజ్డ్ టు డైరెక్ట్లీ డ్రా ద XY reference line. సో ఇన్స్టెడ్ ఆఫ్ డ్రాయింగ్ ద XY reference line, just draw a small horizontal line from where we need to have our 30 degrees inclination. సో ఈ 30 degrees inclination డ్రా చేస్తాం చూడండి. సో ఒక చిన్న హారిజాంటల్ లైన్ గీసి, దట్ ఈస్ నాట్ అవర్ XY reference line. సో ఆ లైన్ గీసి ఒక చిన్న యాంగిల్ పెట్టుకోవడానికి రెఫరెన్స్ లైన్ అంతే. ఓకేనా, ఇక్కడ నుంచి నేను ఏం చేస్తానంటే, సో ఫ్రమ్ హియర్ ఐ విల్ డ్రా ఎ లైన్
which is inclined at an angle of 30 degrees. On this particular line, what I am going to do, I am going to draw one of the edge of our square. సో ఈ ఎడ్జ్ మీద ఒక స్క్వేర్ కి సంబంధించిన 4 ఎడ్జెస్ ఉంటాయి చూడండి. ఆ ఎడ్జెస్ లో ఒక ఎడ్జ్ ఇట్లా గీసి దాని తర్వాత ఇక్కడ నుండి ఇట్లా అండ్ ఫ్రమ్ హియర్ లైక్ దిస్. So now this is the way how I can draw my square with one of the side of the base inclined at an angle of how much? It is 30 degrees with reference to the vertical plane. So now what I am going to do is I'll just erase this particular thing both. Okay, so ఇవన్నీ erase చేసిన తర్వాత now I need to find out the center. So how to find out the center? So for this particular problem, so మీరు జనరల్ గా ఈవెన్ నెంబర్ సైడ్స్ ఆఫ్ ఉన్న పాలిగన్స్ లో లైక్ స్క్వేర్ కానీ రెక్టాంగిల్ కానీ లేకపోతే హెక్సగన్ కానీ దీనికన్నిటికీ ఆపోజిట్ కార్నర్స్ జాయిన్ చేసేస్తారనుకోండి, యూ విల్ గెట్ ద సెంటర్. ఓకే, నవ్ ఐఎమ్ గోయింగ్ టు డూ ద సేమ్ థింగ్ టు ఫైండ్ అవుట్ ద సెంటర్. ఓకే, ఈ లైన్స్ డార్క్ గా డ్రా చేయాలా లేదా? యాక్చువల్ గా డ్రా చేయాల్సిన అవసరం లేదు. ఓకేనా, సో ఎందుకు డ్రా చేయాల్సిన అవసరం లేదు, ఐ విల్ జస్ట్ టెల్ యూ నౌ. ఓకే, సో నవ్ జస్ట్ టు ఫైండ్ అవుట్ ద సెంటర్, సో దిస్ ఈస్ మై సెంటర్ ఓ. సో నాకు సెంటర్ వచ్చిన తర్వాత ఐ డోంట్ వాంట్ దిస్ లైన్స్. ఓకే, సో దట్ ఈస్ ద సెంటర్ ఆఫ్ మై స్క్వేర్ ప్రిజం. సో ఇక్కడ జస్ట్ ఏబిసిడి ఇస్తే సరిపోతుందా మనకు ప్రిజమ్స్ లో? అంటే ఇంతకు ముందే మీకు ఏం చెప్పానంటే ప్రిజమ్ లో జనరల్ గా 2 సిమిలర్ బేసెస్ ఉంటాయి కాబట్టి, ఓకేనా, పైన బేస్ కి ఒక నేమ్ ఇచ్చి కింద బేస్ కి ఒక నేమ్ ఇస్తామని చెప్పాను. ఓకేనా, సో ఇప్పుడు నేను ఇచ్చిన ఏబిసిడి దేనికైనా అర్థం చేసుకోవచ్చు, పైన బేస్ కి ఏబిసిడి. ఓకేనా, అట్లాగే కింద బేస్ కూడా సేమ్ స్క్వేర్ షేప్ లో ఉంది కాబట్టి కింద ఏమని ఇవ్వాలా, 1 2 3 4 అని ఇవ్వాలన్నమాట. ఓకేనా, సో ఇప్పుడు ఇక్కడ పైన ఏ ఉండి కింద 1 ఉంది అనుకోండి, పైన చూసినప్పుడు ఈ లైన్ పొజిషన్ ఎట్లా ఉన్నట్టు, ఇది వర్టికల్ ఎడ్జ్ అంటాం కదా, వర్టికల్ గా ఇట్లుండి పైన ఏ ఉండి కింద 1 ఉంటే ఏమవుతుంది, పైన చూసినప్పుడు ఇదంతా పాయింట్ అయిపోతుంది. సో కాబట్టి ఇక్కడ ఏం రాస్తాం ఇక్కడ అంటే ఈ ఎండ్ దగ్గర, సో దిస్ ఇస్ యువర్ ఏ ఆఫ్ 1, దిస్ ఇస్ యువర్ బి ఆఫ్ 2, దిస్ ఇస్ యువర్ సి ఆఫ్ 3 అండ్ దిస్ ఇస్ యువర్ డి ఆఫ్ 4. సో దిస్ ఇస్ హౌ వి రైట్. సో బయట ఇక్కడ కార్నర్ మాదిరి కనిపిస్తుండే అది యాక్చువల్ గా కార్నర్ కాదు, అది ఒక ఎడ్జ్. టాప్ వ్యూ నుంచి చూసినప్పుడు ఈ ఎడ్జ్ అంతా పాయింట్ అయింటది, అందుకనే ఒక్కొక్క కార్నర్ మాదిరి కనిపించే దాని దగ్గర రెండు పాయింట్లు ఉంటాయి. ఆ రెండు పాయింట్లు రాస్తున్నాము అంటే అది ప్రిజం అని. ఇంతకుముందు మీరు మనం పిరమిడ్ కి సంబంధించిన ప్రాబ్లమ్ సాల్వ్ చేశాం కదా, సో దాంట్లో ఈ కార్నర్స్ దగ్గర ఏం పెట్టినాము, ఒక్కొక్క పాయింటే పెట్టినాం. ఒక్కొక్క పాయింటే రాస్తున్నాము అంటే అది పిరమిడ్ అని. రెండు పాయింట్లు ఉన్నాయంటే అది ఏమని, ఎడ్జ్ అని అర్థం. ఓకేనా, ఎడ్జ్ కానీ పాయింట్ మాదిరి కనిపిస్తుంది టాప్ వ్యూలో. ఇవన్నీ ఈ వర్టికల్ ఎడ్జెస్ ఇవన్నీ ఏంటివి, సో ఫేస్ ఎడ్జెస్ పొజిషన్స్ ఎలా ఉన్నాయి, వర్టికల్ గా ఉంటాయి కాబట్టి ప్రిజమ్స్ లో ఈ ఎడ్జ్ అంతా పాయింట్ అయిపోతుంది టాప్ వ్యూలో, ఈ ఎడ్జ్ అంతా టాప్ వ్యూలో పాయింట్ అవుతుంది, ఈ ఎడ్జ్ అంతా కూడా టాప్ వ్యూలో పాయింట్ అయిపోతుంది. నౌ సో టు సాటిస్ఫై దిస్ యాక్సిస్ 50 mm in front of VP condition, now what I am going to do is I am going to just draw a horizontal line, so from the axis, and from the axis, so what I am going to do is I am going to draw another line, okay, which is our xy reference line. Now this time, సో ఈ xy reference line కి ఈ లైన్ కి ఎంత ఉండేట్టుగా గీసుకోవాలా మనము అంటే, ఫస్ట్ ఈ కింద హారిజాంటల్ లైన్ గీసాను కదా యాక్సిస్, అక్కడ నుండి 50 mm దూరంలో ఉండేట్టుగా దెన్ ఐ హావ్ టు డ్రా మై xy reference line. And now I can put the arrow heads something like this, and I have to tell that this is how much, this is 50 mm. Okay, the infrared distance is 50 mm, and to represent the angle, okay, what I am doing here, I am just extending this line, and here I can show that this inclination is how much, this inclination is 30 degrees. Okay, so now for drawing the front view, so prisms ఒక వ్యూలో ట్రూ షేప్ కనిపిస్తే ఇంకో వ్యూలో ఎట్లా కనిపిస్తాయని చెప్పాము, so it will be seen as rectangles. Okay, so this is for the axis, and this is for B as well as 2, and this is for your C and 3. Now if I draw a dark line from here to here, so this is what, this is the bottom base of our square prism which is resting on the horizontal plane. ఇప్పుడు నేను అక్కడ డార్క్ గా డ్రా చేసిండేది, ఓకేనా, ఏంది అది అంటే ఇట్ ఈస్ ద బాటమ్ బేస్ ఆఫ్ అవర్ స్క్వేర్ ప్రిజం విచ్ ఈస్ రెస్టింగ్ ఆన్ ద హెచ్పి. బాటమ్ బేస్ కి నేమ్స్ ఏమి ఇచ్చాము, ఎందుకు 1 2 3 4 యాక్చువల్ గా బ్రాకెట్స్ లో ఉన్నాయి, బికాస్ దే ఆర్ అట్ ద బాటమ్. ఇక్కడ ఏ అనుకోండి, ఇక్కడ 1 ఉంది, ఓకేనా, సో కాబట్టి పైన చూసినప్పుడు ఏమని రాస్తాము, ఏ ఆఫ్ 1 అని రాస్తాం. కాబట్టి కింద బేస్ అంతా నేమ్స్ ఏమి ఇచ్చినట్టు, కింద వచ్చేసి 1 2 3 4, పైన వచ్చేసి ఏబిసిడి. ఓకేనా, కాబట్టి ఇక్కడ నేను ఈ లైన్ ఇట్లా తీసుకున్నప్పుడు ఏ డాష్ అని రాస్తామా లేకపోతే 1 డాష్ అని రాస్తామా, సో వీఆర్ సపోజ్ టు రైట్ దిస్ వన్ యాజ్ 1 డాష్, నాట్ ఏ డాష్. ఏ డాష్ విల్ బి అట్ ద టాప్ బేస్, నెక్స్ట్ 1 2 3 4 విల్ బి అట్ ద బాటమ్. సో అది 1 డాష్, ఇది 4 డాష్, ఇది ఓ డాష్, ఇది 2 డాష్, అండ్ దిస్ వన్ ఇస్ యువర్ 3 డాష్.
Now what is the axis height given in the problem? 50 mm. Okay, so a 50 mm to what I can do here, I can draw a vertical line from here. Okay, and from here to here, that is the top base which is seen as a line, and from here to here I can just join this particular line. Okay, so ikkada kinda వన్ డాష్ ఉంది కదా, సో పైన ఏముంటది ఇక్కడ, సో పైన ఇది వచ్చేసి ఏ డాష్ అవుతుంది, కింద త్రీ డాష్ ఉందంటే పైన వచ్చేసి సి డాష్ అవుతుంది. సిమిలర్లీ వీఆర్ సపోజ్ టు మార్క్ ద అదర్ 2 పాయింట్స్ ఆన్ ద టాప్ బేస్. ఓకే, సో మీకు ఇంతకుముందు ప్రాబ్లం లో కూడా ఇట్లా ఒక ఆరో మార్క్ పెట్టాను కదా. సో వాట్ ఫర్ ఇస్ దట్ ఆరో మార్క్? దట్ ఆరో మార్క్ ఈస్ ఫర్ ద ఫ్రంట్ వ్యూ. ఆల్రెడీ అవర్ స్క్వేర్ ఈస్ ద టాప్ వ్యూ. ఓకేనా, సో ఇప్పుడు ఇట్లా చూసినప్పుడు ఎన్ని కార్నర్స్ కనిపిస్తాయి మనకు? 1, 2, 3 లేదా ఏబిసి అనే 3 కార్నర్స్ కనిపిస్తాయి. వాట్ అబౌట్ D,4? సో D,4 అనే వర్టికల్ ఎడ్జ్, ఇది చూడండి ఇట్లా ఇట్లా ఇంక్లినేషన్ లో ఉన్నప్పుడు ఇది కనిపిస్తుంది మీకు ఫ్రంట్ వ్యూ లో, ఇది కనిపిస్తుంది, అలాగే ఇది కూడా కనిపిస్తుంది. వాట్ అబౌట్ దిస్ పర్టికులర్ ఎడ్జ్ విచ్ ఈస్ అట్ ద బ్యాక్? ఇట్ ఈస్ నాట్ కోయిన్సైడింగ్ విత్ ఎనీ అదర్ పర్టికులర్ ఎడ్జెస్. ఎప్పుడు కోయిన్సైడ్ అవుతుంది? వెన్ ద స్క్వేర్ ఆల్ ఎడ్జెస్ ఆర్ ఈక్వల్లీ ఇంక్లైన్డ్ అని ఉంటుంది చూడండి, ఈ ఎడ్జ్ ఎగ్జాక్ట్ గా వెనకాల ఉన్న ఈ ఎడ్జ్ లేకి కోయిన్సైడ్ అవుతుంది. ఓకేనా, బట్ ఇక్కడ ఇంక్లినేషన్ 30 degrees కాబట్టి ఇచ్చిండేది, ఇక్కడ నుంచి ఈ ప్రొజెక్షన్ ఒక సపరేట్ గా వస్తుంది, అన్ని నాలుగు సపరేట్ గా వస్తాయి. ఓకేనా, సో కాబట్టి ఈ ప్రాబ్లం లో ఏం చేయాలంటే వీఆర్ సపోజ్ టు షో దిస్ ఎడ్జ్. వాట్ ఈస్ దట్ ఎడ్జ్? D4 అనే ఎడ్జ్ ఏదైతే వెనక సైడ్ ఉందో, ఇది మీకు ఫ్రంట్ లో ఇట్లా చూపించినప్పుడు ఏదైతే వెనక సైడ్ ఉందో ఆ పర్టికులర్ ఎడ్జ్ ని వీఆర్ సపోజ్ టు షో ఇట్ యాజ్ ఏ హిడెన్ ఎడ్జ్. హిడెన్ ఎడ్జ్ ని జనరల్ గా ఎట్లా చూపిస్తామంటే, హిడెన్ ఎడ్జ్ వచ్చేసి జనరల్ గా ఇట్ ఈస్ షోన్ యాజ్ విత్ డాటెడ్ లైన్స్. ఇట్లా డాటెడ్ లైన్స్ పెడతాము అంటే ఇంజనీరింగ్ డ్రాయింగ్ లో మీనింగ్ ఏమంటే అది హిడెన్ ఎడ్జ్ అని, అంటే ఆ పర్టికులర్ వ్యూలో అది కనపడడం లేదు అని. ఓకేనా, సో హియర్ నౌ వాట్ ఐఎమ్ సపోజ్ టు డూ, మనకు 3 కనిపిస్తాయి కాబట్టి ఎడ్జెస్ రెండే గీసిన, అదేది ఏ డాష్ 1 డాష్ గీసినాను, సి డాష్ బి డాష్ గీసిన. ఇంకోటి ఏం కనిపిస్తుంది మనకు? B2 అనేది కూడా కనిపిస్తుంది కాబట్టి ఈ 2 నుంచి నేను వర్టికల్ లైన్ డ్రా చేస్తే ఇక్కడ పైన ఎక్కడైతే టచ్ అవుతుందో, సో దట్ పాయింట్ విల్ బి మై వాట్? బి డాష్. ఓకే, నౌ ద లాస్ట్ థింగ్ దట్ ఐ నీడ్ టు డ్రా ఇస్ 4D. ఓకే, సో ఇది ఆల్రెడీ మనకి ఏమైంది, సో 4 ఉంది కాబట్టి 4 నుంచి ఇట్లా డాటెడ్ లైన్స్ ఇట్లా పైకి పెట్టుకుంటా వెళ్తే, ఓకే, సో పైన ఎక్కడైతే టచ్ అవుతుందో, సో దట్ పాయింట్ విల్ బి మై, వాట్ ఈస్ దట్ వన్? దట్ పాయింట్ విల్ బి మై D dash పాయింట్. Okay, so this is the front view and top view for this particular given problem. Okay, so what are the different things that we need to show here? We need to show somewhere around 4 things. One is 30 degrees, already I have shown. The axis is 50 mm in front, that one also I have already shown. And the axis height is how much? The axis height is 50 mm, that is also 50 mm. సో ఇక్కడ నుంచి ఇట్లా వర్టికల్ గా డ్రా చేసి హియర్ వీ నీడ్ టు రైట్ దట్ దిస్ ఇస్ 50 mm, దట్ ఇస్ ఆల్సో ఐ హావ్ షోన్ నౌ. అండ్ బేస్ ఎడ్జ్ డిస్టెన్స్ స్క్వేర్ కి సైడ్ ఎంత, ఈ సైడ్ ఎంత? సో ఇట్ ఈస్ 30 mm. సో ఇక్కడ నుంచి నేను ఏం చేయాలా? ఐ నీడ్ టు టేక్ 2 పర్పెండిక్యులర్ లైన్స్ సంథింగ్ లైక్ దిస్ బై లీవింగ్ ఏ గ్యాప్ ఆఫ్ 1 mm. సో ఇక్కడ నుంచి ఇట్లా డ్రా చేసి హియర్ వాట్ ఐ నీడ్ టు డూ, హియర్ ఐ హావ్ టు పుట్ ద యారో హెడ్స్ అండ్ here I have to tell that this is my 30 mm. So the base edge distance is 30, the axis 50 mm in front, one of the side of the base is inclined at an angle of 30 degrees and the axis height is 50 mm. Okay, so this is the solution for your problem number 2. Okay, now moving on to problem number 3. A triangular pyramid of side 35 and axis 50 has its base on HP. Okay, so triangular pyramid has its base on HP, base edge distance ఎంత 35, యాక్సిస్ హైట్ వచ్చేసి ఎంత? నాట్ దిస్ వన్, యాక్సిస్ హైట్ అనేది వర్టికల్ గా ఉంటది. ఇక్కడ సెంటర్ నుంచి అపెక్స్ కున్న ఒక ఇమాజినరీ లైన్ ని దాన్ని ఏమంటున్నాము? యాక్సిస్ అంటున్నాం. ఓకే, సో కాబట్టి యాక్సిస్ అనేది వర్టికల్ డిస్టెన్స్ 50, నాట్ దిస్ పర్టికులర్ డిస్టెన్స్, డోంట్ గెట్ కన్ఫ్యూజ్డ్ విత్ దట్. సో దిస్ ఈస్ బేస్ ఎడ్జ్, దిస్ ఈస్ ఫేస్ ఎడ్జ్. ఓకే, ఈ బేస్ ఎడ్జ్ డిస్టెన్స్ ఎంత ఇచ్చినారు? 35, యాక్సిస్ హైట్ వచ్చేసి 50 mm ఇచ్చినారు. హ్యాస్ ఇట్స్ బేస్ ఆన్ HP. సో బేస్ HP మీద ఉంటే యాక్సిస్ పొజిషన్ ఏంది? వన్స్ అగైన్ ఇట్ ఈస్ పర్పెండిక్యులర్ టు HP అండ్ ప్యారలల్ టు VP. ఏ వ్యూలో మనకు ట్రూ షేప్ కనిపిస్తుంది, టాప్ వ్యూలో ట్రయాంగిల్ కనిపిస్తుంది. ఇది ట్రయాంగులర్ పిరమిడ్ కాబట్టి జనరల్ గా మనం ఏం చెప్పాము, పిరమిడ్స్ ఒక వ్యూలో ట్రూ షేప్ కనిపిస్తే ఇంకో వ్యూలో ట్రయాంగిల్ మాదిరి కనిపిస్తాయి. ఓకేనా, బట్ దెర్ ఇస్ సమ్ డిఫరెన్స్ విత్ దిస్ ట్రయాంగులర్ పిరమిడ్. టాప్ వ్యూలో ట్రయాంగిల్ కనిపిస్తుంది, ఫ్రంట్ వ్యూలో కూడా ట్రయాంగిల్ కనిపిస్తుంది, బట్ సైజ్ వేరే ఉంటుంది. సో టాప్ వ్యూలో ట్రయాంగిల్ మనకు కనిపించేది ఎలాంటి టైప్ ఆఫ్ ట్రయాంగిల్ కనిపిస్తుంది? ఈక్విలేటరల్ ట్రయాంగిల్ మాదిరి కనిపిస్తుంది. ఫ్రంట్ వ్యూలో మనకు కనబడిచ్చే ట్రయాంగిల్ వచ్చేసి ఇట్ ఈస్ నాట్ అన్ ఈక్విలేటరల్ ట్రయాంగిల్. Okay, so has an edge of the base inclined at 45 degrees to VP, the apex 40 mm in front of VP.
సో సేమ్ ఇంతకుముందు ప్రాబ్లం మాదిరి సాల్వ్ చేసినట్టే ఈ ప్రాబ్లం కూడా చేయాల్సి వస్తుంది. ఓకేనా. సో వాట్ వీ నీడ్ టు డూ హియర్ ఆల్సో we should not draw our xy reference line first. So just I am drawing a small horizontal line for marking the angle. What is the angle now? So the angle is somewhere around 45 degrees. ఈ 45-degree line మీద what I should do, I should draw one of the edge of my, what is this one, triangle. Okay, so triangular pyramid true shape when it is resting with its base on HP ఉన్నప్పుడు టాప్ వ్యూ లో కాబట్టి ట్రూ షేప్ వచ్చేది. సో ఇట్లా డ్రా చేసిన తర్వాత సో మనం పిరమిడ్ ని కంప్లీట్ చేయాలని, ట్రయాంగిల్ ని కంప్లీట్ చేయాలనుకోండి, వాట్ ఐ నీడ్ టు డ్రా. సో ఇఫ్ ఐ నేమ్ దిస్ వన్ యాజ్ ఏ, దిస్ వన్ యాజ్ బి, ఏ దగ్గర నుంచి 35 mm తో ఇట్లా ఒక ఆర్క్, ఓకే, బి దగ్గర నుంచి 35 mm తో ఇట్లా ఒక ఆర్క్ డ్రా చేస్తే సో ఐ కెన్ గెట్ ద అదర్ టూ ఎడ్జెస్. ఓకే, సో దిస్ ఈస్ ద పాయింట్ సి. ఇక్కడ నుంచి సి నుంచి బికి, సి నుంచి ఏకి. ఓకేనా. సో నౌ దిస్ పాయింట్ ఈస్ మై సి. సో one of the edge of the triangular pyramid is inclined at an angle of 45 degrees అని చెప్పారు కదా. సో దట్ కండిషన్ సాటిస్ఫైడ్, 45 degrees లో పెట్టినా. ఓకే, నౌ కమింగ్ టు ద సెంటర్. ఓకే, సో మనం స్క్వేర్ లో అయితే ఏం చేసినాం ఇంత ముందు, కార్నర్స్ కి ఇట్లా లైన్స్ డ్రా చేసేస్తే సెంటర్ వచ్చింది. ఓకేనా. బట్ ఆడ్ నెంబర్ సైడ్స్ ఉన్న పాలిగన్స్ లో లైక్ ట్రయాంగిల్ అండ్ పెంటగన్ లో ఇట్ ఈస్ లిటిల్ డిఫరెంట్ టు యాక్చువల్లీ ఫైండ్ అవుట్ ద సెంటర్. ఓకేనా. సో దాంట్లో సెంటర్ ఎట్లా తీసుకుంటామంటే, ఏ అనే కార్నర్ కి ఆపోజిట్ గా సిబి అనే ఎడ్జ్ ఉంటుంది. కార్నర్ కి ఆపోజిట్ గా కార్నర్ ఉండదు ఏ దానిలో, ట్రయాంగిల్ లోను పెంటగన్ లోను. సో ఏ అనే కార్నర్ కి ఆపోజిట్ గా సిబి ఉంది కదా. సో సిబికి సెంటర్ మార్క్ చేసుకుంటాము. ఓకేనా. సెంటర్ మార్క్ చేసుకొని వి విల్ డ్రా ఎ స్మాల్ లైన్ సంథింగ్ లైక్ దిస్. ఓకేనా. అండ్ నౌ సిని తీసుకుందాం, ఇంకొక కార్నర్ కూడా సేమ్ ఇట్లాగే చేయాలన్నమాట. ఓకేనా. సేమ్ ఇట్లాగే చేయాలంటే మీనింగ్ ఏమంటే, సి అనే కార్నర్ తీసుకుంటే సికి ఆపోజిట్ గా ఏముంది, ఏబి ఉంది. సికి ఆపోజిట్ గా ఏబి ఉంది. ఏబికి ఏం చేయాలా, ఫర్ ఏబి వీ హ్యావ్ టు మార్క్ ద సెంటర్. ఓకేనా. ఏబి ఎడ్జ్ లో సెంటర్ మార్క్ చేసుకొని, సో నౌ వీఆర్ సపోజ్ టు డ్రా ఎ లైన్ ఫర్ సి అండ్ దిస్ వన్ సంథింగ్ లైక్ దిస్. ఓకేనా. సో డ్రా చేస్తే అప్పుడు మనకి ఏమొస్తుందంటే వి విల్ గెట్ ద సెంటర్. ఓకేనా. సో ఆ సెంటర్ వచ్చింది కదా. ఈ ఎక్స్ట్రా లైన్స్ ఉండకూడదు కాబట్టి నేను ఫస్ట్ ఏం చేస్తానంటే ఇక్కడ చుడిపేసి మళ్ళీ అదే డార్క్ లైన్స్ ఎగ్జాక్ట్ గా అక్కడ వరకు వచ్చేంత వరకు గీస్తాను నేను. ఓకే. సో సి నుంచి వాట్ ఈస్ దట్ సెంటర్, ఇట్ ఈస్ ఓ. నెక్స్ట్ దిస్ ఈస్ యువర్ ఏఓ, దిస్ ఈస్ యువర్ బిఓ. సో దట్ ఈస్ హౌ యు ఆర్ సపోజ్ టు మార్క్ ద సెంటర్ ఫర్ దిస్ పర్టికులర్ వాట్ ఈస్ దిస్ వన్, ట్రయాంగిల్ లో కానీ పెంటగన్ లో కానీ సెంటర్ అట్లా కనుక్కోవాల్సి వస్తుంది. ఏదన్నా రెండు కార్నర్స్ కి దానికి ఆపోజిట్ గా ఉన్న ఎడ్జెస్ కి ఇట్లా లైన్స్ డ్రా చేసేస్తే, సో జస్ట్ ఐ విల్ షో యూ ద పెంటగన్ ఆల్సో. పెంటగన్ లో సే సపోజ్ ఇట్లా ఉంది అనుకోండి, ఇఫ్ దిస్ ఈస్ ఏబిసిడి. సో ఏకి ఆపోజిట్ గా ఏం ఎడ్జ్ ఉంది, ఇప్పుడు సిడి ఉంది. సో ఇక్కడ నుంచి ఇట్లా ఒక లైన్. ఓకేనా. ఇప్పుడు ఇంకొక కార్నర్ ఏదన్నా తీసుకోవచ్చు. సో ఈని తీసుకున్నాం అనుకోండి, ఈకి ఆపోజిట్ గా ఏముంటది అంటే బీసీ ఉంటది. ఓకేనా. బీసీకి సెంటర్ తీసుకొని ఇట్లా రెండు జాయిన్ చేస్తే ఈ లైన్ రెండు ఎక్కడైతే మీట్ అవుతాయో, ఓకేనా. సో దట్ ఈస్ అవర్ సెంటర్. సో వన్స్ వి గెట్ ద సెంటర్, అది పిరమిడ్ అయితే ఏం చేస్తాము, వి డ్రా ఆల్ దీస్ లైన్స్ యాజ్ డార్క్ లైన్స్. సో ఇవన్నీ డార్క్ లైన్స్ గా డ్రా చేస్తాం. సో దట్స్ హౌ యు ఆర్ సపోజ్ టు ఫైండ్ అవుట్ ద సెంటర్. సో ఫర్ ట్రయాంగిల్ యాజ్ వెల్ యాజ్ ఫర్ ద పెంటగన్. ఓకే. సో నౌ ఈ ప్రాబ్లం లో కూడా అపెక్స్ 40 mm ఇన్ఫ్రంట్ డిస్టెన్స్ ఇచ్చినాడు కాబట్టి ఏం చేయాలి మనం, ఇక్కడ అపెక్స్ ఓ అని పెట్టుకొని ఈ అపెక్స్ నుంచి ఒక హారిజాంటల్ లైన్ డ్రా చేసేసి ఇక్కడ నుండి 40 mm దూరంలో ఇఫ్ యూ డ్రా అవర్ XY reference line, then we have satisfied that particular condition. What is that condition? The apex 40 mm in front of VP అని చూడండి, ఆ పర్టికులర్ కండిషన్ ని సాటిస్ఫై చేసేసినట్టు. ఓకేనా. సో ఇక్కడ నుంచి what is this particular distance? So this particular distance is 40 mm. సో దేని గురించి ఇది యాక్చువల్ గా, ద అపెక్స్ 40 mm in front of VP అని చూడండి, దాని గురించి. ఓకేనా. అండ్ ఇఫ్ ఐ ఎక్స్టెండ్ దిస్ లైన్ సంథింగ్ లైక్ దిస్, సో ఇది దేనికి, సో ఇది వచ్చేసి యాంగిల్ చూపించడానికి. యాంగిల్ ఎంత, వన్ ఆఫ్ ద ఎడ్జెస్ ఆఫ్ ద బేసిస్ ఇంక్లైన్డ్ అట్ యాంగిల్ ఆఫ్ 45 degrees విత్ VP అని చూడండి. సో దానికి ఇది. ఓకేనా. సో రెండు యూజ్ చేసినాము. నౌ ద ఫ్రంట్ వ్యూ. సో హౌ ద ఫ్రంట్ వ్యూ విల్ బి సీన్, ద ఫ్రంట్ వ్యూ విల్ బి సీన్ యాజ్ ఏ ట్రయాంగిల్ ఓన్లీ బికాస్ దిస్ ఇస్ ఎ పిరమిడ్ కాబట్టి ఫ్రంట్ వ్యూ కూడా ఎట్లా కనిపిస్తుంది మనకు, ట్రయాంగిల్ మాదిరే కనిపిస్తుంది. ఓకేనా. కానీ ఆ ట్రయాంగిల్ ఇక్కడ కింద ఉన్న ట్రయాంగిల్ డిఫరెన్స్ ఉంటుంది. ఓకేనా. సో ఈ బేస్ అంతా హారిజాంటల్ ప్లేన్ మీద ఉంది కాబట్టి ట్రయాంగులర్ పిరమిడ్ అంటే ఎన్ని పాయింట్స్ ఉంటాయి, 3 పాయింట్స్ ఉంటాయి. ఈ 3 పాయింట్స్ కూడా హారిజాంటల్ ప్లేన్ మీద ఉన్నాయంటే ఫ్రంట్ వ్యూ అంతా ఎట్లా కనిపిస్తుంది, ఈ బేస్. సో దిస్ ఎంటైర్ బేస్ విల్ బి సీన్ యాజ్ ఏ స్మాల్ హారిజాంటల్ లైన్ సంథింగ్ లైక్ దిస్. ఓకే. నౌ ఐఎమ్ గోయింగ్ టు గివ్ ద నేమ్స్ లైక్ దిస్. సి కాబట్టి ఇది C' అవుతుంది.
ఇది A కాబట్టి A డాష్ అవుతుంది, O డాష్ అండ్ B డాష్. వాట్ ఈస్ ద యాక్సిస్ హైట్ గివెన్ ఇన్ ద ప్రాబ్లం? ద యాక్సిస్ హైట్ గివెన్ ఇన్ ద ప్రాబ్లం ఇస్ 50 mm. ఇక్కడ నుండి వర్టికల్ లైన్ ఇట్లా, సో 50 mm తో ఇట్లా పైకి డ్రా చేసుకొని అక్కడ మళ్ళీ ఏం పెట్టాలా, O డాష్ అని పెడితే ఓకేనా. నౌ ఇఫ్ యు సీ దిస్ పర్టికులర్ ఫిగర్ లైక్ దిస్, ఫ్రంట్ వ్యూ కోసం చూసినప్పుడు ఏమేమి కార్నర్స్ కనిపిస్తాయి మనకు? సి కనిపిస్తుంది, బి కనిపిస్తుంది, ఏ అనేది కనపడదు కాబట్టి సో సిబిని మనం ఏం చేసేయచ్చు, సి డాష్ సి డాష్ ఓ డాష్ ని అలాగే బి డాష్ ఓ డాష్ ని డార్క్ గా గీయచ్చు. వాట్ అబౌట్ ఏ డాష్ ఓ డాష్? ఏ డాష్ ఓ డాష్ అనేది మనకు కనపడదు కాబట్టి సో వీ నీడ్ టు డ్రా ఇట్ యాస్ ఏ డాటెడ్ లైన్. ఓకే, అండ్ యాక్సిస్ లైన్ ఎట్లా గీయాలో చెప్పాను. సో లాంగ్ లైన్ డాట్, లాంగ్ లైన్ డాట్, లాంగ్ లైన్ డాట్, లాంగ్ లైన్ డాట్. సో దీస్ ద representation for axis, and I need to show the axis height here for this particular problem. So what is the axis height given in the problem? The axis height given in the problem is how much? It is 50 mm. ఇక్కడ నుంచి ఇట్లా arrows పెట్టేసి సో ఇక్కడ 50 అని రాసేస్తే అయిపోతుంది. ఓకే, సో వాట్ ఆర్ ద ఓకే 4 థింగ్స్ ఉన్నాయి కదా. యా, దీని బేస్ ఎడ్జ్ కూడా ట్రయాంగులర్ పిరమిడ్ బేస్ ఎడ్జ్ డిస్టెన్స్. సో ఇక్కడ నుంచి ఇట్లా లైన్స్ ఎక్స్టెండ్ చేసుకొని పర్పెండిక్యులర్ గా ఇట్లా ప్యారలల్ గా ఆ ఎడ్జ్ కి ప్యారల్ లైన్ గీసి ఐ విల్ ఎరేజ్ దిస్ పర్టికులర్ this one, and here I have to tell that this base edge distance is 35, apex 40 mm in front, axis 50 mm above, and one of the edges of the base or one of the sides of the base is inclined at an angle of 45 degrees. So this is the solution for your problem number